హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే నోట్లో వెన్నలా కరిగిపోయి జ్యూసీగా ఉండే స్వీట్ చేసి చూపించిపోతున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్ ని ఎలా తయారు చేయాలో చూసిద్దామండి వీడియోలోకి వెళ్ళి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, గోధుమ పిండిని ఒకే కప్పుతో తీసుకున్నాం కదండి, అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ ని అదే కప్పుతో తీసుకోవాలండి. మీరు గ్లాస్ అయినా కానీ కప్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు వంట సోడా వేసేసుకోవాలి. అలాగే వేడిగా చేసుకున్న నూనెని 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఈ నూనె మొత్తం పిండికి కలిసేలాగా స్పూన్ తో కలిపేసేసుకోవాలండి మొత్తం అంతా. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండిని మనం చేత్తో కలుపుకోవాలండి. ఈ పిండి ఎలా ఉండాలంటే మనం చేత్తో ఈ విధంగా పిండి తీసేసుకుని ముద్దలా చేసుకున్నామంటే ముద్దలా ఉండాలండి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ముద్ద విడిపోయిందండి, అందుకని మళ్ళీ 2 స్పూన్ల వరకు వేడి నూనె వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నూనె కలిసేలాగా ఈ పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ ముద్ద చేసి చూపిస్తాను, చూసారా? ఈ విధంగా ఉండాలండి. అప్పుడే మనం చేసే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ తగినన్ని నీళ్లు పోసేసుకొని ఈ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ పిండిలోకి మనం వంట సోడా వేసుకున్నాం కదా, వంట సోడా లేని వాళ్ళు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇక్కడ పిండి అయితే కలిపేసేసుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాల పాటు. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు నీళ్లు వరకు పోసేసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఇంకా జ్యూసీగా కూడా ఉంటుంది. ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ఇలా టీ గరిటె పెట్టేసుకొని ఈ పాకాన్ని మొత్తం వడబోసేసుకోవాలండి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు ఈ బెల్లం రసాన్ని మనం ముందుగా బెల్లం కరిగించుకున్న గిన్నెలోకి శుభ్రంగా కడిగి పోసేసుకోవాలండి. అలాగే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పాకం అయితే మరిగిపోతుంది కదా, దీనికి పెద్దగా పాకం పట్టాల్సిన అవసరమే లేదండి, జస్ట్ కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పాకం చెక్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేలతో తీసుకున్నామంటే ఈ 2 వేళ్ల మధ్యలో జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలండి, అప్పుడే మనం చేసే స్వీట్ అనేది పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా ఉంటాయండి. ఇదిగోండి, మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రమైన గచ్చు కానీ లేదా ఒక చెక్కపీట కానీ తీసేసుకొని ఈ విధంగా గోధుమ పిండితో డస్టింగ్ వేసేసుకొని ఈ పిండిని పెట్టేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా చేసేసుకోవాలండి. చపాతీలా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ చపాతీని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా చేసుకోవాలండి, మీడియం గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చపాతీ అనేది మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మూత కానీ లేదా ఒక బిస్కెట్ కట్టర్ కానీ తీసేసుకొని ఈ పిండిని ఇప్పుడు చందమామ షేప్ లో కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఇలా చిన్న సైజు లో కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పెద్దవి కావాలంటే ఒక అంచున గ్లాస్ తీసేసుకొని పెద్దవిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం చేసుకున్న చపాతీని కూడా కొంచెం మందంగా చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏవి వీలైతే అవి చేసుకోవచ్చండి. నేనైతే చిన్నవి చేస్తున్నాను, మీరు కావాలంటే చిన్నవైనా చేసుకోండి లేదా పెద్దవైనా చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీని మొత్తం ఈ విధంగా చందమామ షేప్ లో కట్ చేసేసుకున్నాను. వీటిని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ ని ఈ విధంగా మధ్యస్థంగా వేడి చేసేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వాటిని ఈ నూనెలోకి వేసేసుకోవాలండి. బాండీలు ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసిన వెంటనే కదపకూడదండి, వాటంతటా అవే పైకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత గరిటతో 2 వైపులా తిరగ వేసేసుకోవాలి. అలా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. వీటిని ఒక జాలగరిటెలో తీసుకొని పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి విడుతుందండి. ఇప్పుడు వీటిని గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి మొత్తం అంతాను. ఫ్రెండ్స్, ఒకవేళ పాకం చల్లారిపోయింది అనుకోండి, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ పాకాన్ని గోరువెచ్చ చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడే ఈ స్వీట్ అనేది లోపల కల్లా పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, రెండవసారి కూడా మీకు వేసి చూపిస్తున్నానండి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి గుల్లగా వస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా రెండవసారి కూడా. ఇప్పుడు వీటిని కూడా పాకంలో వేసేసుకొని వీటిని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపటి పాటు ఈ బౌల్ ని పక్కన పెట్టేయాలండి. అప్పుడే స్వీట్ అనేది లోపల వరకు పాకాన్ని పీల్చుకొని జ్యూసీగా ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ అరగంట సేపటి తర్వాత మీకు ఈ స్వీట్ ని తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, జ్యూసీగా చాలా మెత్తగా ఉందండి స్వీట్ అనేది. ఈ స్వీట్ ని మనం నోట్లో పెట్టుకున్న వెంటనే ఇట్టే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుందండి స్వీట్ అనేది. ఇదిగోండి, ఇక్కడ ఒకటి మీకు తుంపి చూపిస్తున్నా చూడండి, లోపల అనేది
అనేది జ్యూసీగా ఉంది కదండి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇవైతే పాకాన్ని బాగా పీల్చుకున్నాయండి. ఇదిగోండి నేను పాకంలో నుంచి ఈ స్వీట్ని ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో గోధుమ పిండితో నోట్లో వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ని ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్వీట్ని ఎవరైనా తేలికగా చేసేసుకోవచ్చండి. చిన్నపిల్లలైనా సరే సింపుల్గా చేసేస్తారు. ఈ స్వీట్ అనేది అంత సింపుల్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో గోధుమ పిండితో ఈ విధంగా టేస్టీగా ఉండి నోట్లో వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.